నీ కథ ఏందో తెలియదమ్మా అని చెప్పి ఇంకొకరు, నీ కథ ఏందో తెలియదమ్మా అని చెప్పి ఇంకొకరు. నువ్వు దీనికి సమాధానం చెప్పాలంటే నీ సంగతి తెలియదా, నేను ఇంత పెద్ద మనిషి నీకు సమాధానం చెప్పాలా అని చెప్పి ఇంకొకరు. ఇగో గిట్లా రోజమ్మ షర్మిలమ్మ అయితే ఇక టక్కబ్బర్ కొట్లాడుతున్నారు. ఊళ్ళో ఇక మరి ఏం తిట్టుకున్నారు, ఏం సంగతి, ఏం సవాలు విసురుకుంటున్నారు ఓసారి చూద్దాం పండి. ఆంధ్రాల మంత్రి రోజమ్మకు చెయ్యి గుర్తు షర్మిలమ్మకు లొల్లి నడుస్తుందో. మా జగనన్నను ఎందుకు తిడుతున్నారు, రాజన్న రాజ్యంకు అడ్డొస్తున్నారు అని ఒకరంటే, రాజన్న తిట్టింది తెల్వదా ఐరన్ లేడీ అని ఇంకొకరు. ఇట్లా ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ముందుగల్లా మంత్రి రోజమ్మ మాటలేనుండ్రి. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డితోని సోనియా గాంధీతోని మాట్లాడి ఆంధ్రాకు పైసల్లే అంటున్నది. మళ్ళేమో అంటున్నది వినుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలికి వదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. విన్నర్ గదుల్లో మంత్రి రోజమ్మ మాటలు, గిదే మాటలకు తూటాన్ లెక్కనే సమాధానమిచ్చింది చెయ్యి గుర్తు షర్మిలమ్మ. తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇయ్యాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు, గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకున్నింది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా? మీకు చేతనయిందా? మీకు దమ్మున్నిందా? ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సినవి మీకు గుర్తులేవు. ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా? మీరా మాకు చెప్పేది? మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు. ఇన్నర్ గదుల్లో చెయ్యి గుర్తు షర్మిలమ్మ కౌంటర్ ఇదే కాదు, ఆమె పెట్టిన పార్టీ కోసం చెప్పుకొచ్చింది. నా గురించి మాట్లాడుతున్నారా? నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు, పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంత్రణలు దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. అగో విన్నర్ కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు బతుకుంటే గన్ని రోజులు మేడం విలీనం చేసిన పార్టీ బతికే ఉంటదంట. మేడం ముచ్చట ముద్దుగానే ఉంది గాని గీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ పార్టీల నడుమ, ఈ పంచాయతీ నడుమ ఎన్ని సీట్లు వస్తాయో ఏమో.